ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. బట్ దానికి మొత్తము అదంతా ఏకపక్షంగా జరుగుతుంది, లేకపోతే దీని వెనకాల చాలా రకాలైన కోణాలు ఉన్నాయనేది మనం ఎన్నైనా దాన్ని ఊహించుకోవచ్చు, రాసుకోవచ్చు. బట్ అది చట్టబద్ధంగా అయితే దానికి ఎలాంటి శాంటిటీ ఉండదు. ఇక కమింగ్ టు పాయింట్, మీరు తీసుకున్న సబ్జెక్ట్ సంబంధించినవి ఎవరెవరైతే అప్స్కాండ్ అవుతున్నారు, ఇప్పుడు బాలకోట సార్ ఏమన్నారంటే అది ఖచ్చితంగా బెయిల్ రాదు, లేకపోతే ముందస్తు బెయిల్ వస్తుంది అనే ముందస్తు బెయిల్ వస్తుంది, డోంట్ వరీ, ఆయనకి ఏం అవ్వదు అని అన్నారు. ఇప్పుడు కొన్ని విషయాలకు సంబంధించి లా పరిధిలో మాట్లాడాల్సిన అంశాలకు వస్తే, ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులకు సంబంధించిన, చేసిన దోపిడీకి, అక్రమాలకు, అన్యాయాలకు సంబంధించిన వ్యక్తులకు సంబంధించినవి, లేకపోతే వ్యక్తిగత హననం చేసిన ఆన్ రికార్డుగా మాట్లాడిన వ్యక్తులకు సంబంధించినవి మేము ప్రజల ముందు పెట్టాలనుకుంటాం. అలాంటి సంస్కృతి నుంచి వాళ్ళని పక్కకు తప్పించాలి. అది మళ్ళీ రిపీట్ కాకూడదు. లేకపోతే ఒక 100 మంది, 1,00,000 మంది, 1 కోటి మందికి, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఒక సంకేతం ఇవ్వాలి. కాబట్టి తప్పు చేసిన ప్రతి ఒక్కరికి, ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరికి ఒక శిక్ష పడాలనే కోణంలో వాళ్ళని బిహైండ్ ది బార్స్ పంపించాలి. కాబట్టి ఆ బాధ్యత మాకుంది. కాబట్టి మేము దాన్ని తీసుకున్నాం. దానికి వెండెట్టా కానీ, లేకపోతే కక్షపూరితమైన అరెస్టులు, సో ఇలాంటి అలిగేషన్స్ చాలా రకాలైన చేయొచ్చు. అలాంటి అలిగేషన్స్ చేయడానికి వాళ్ళకి హక్కు ఎంత ఉందో, ప్రభుత్వంగా బాధ్యతగా అలాంటి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మాకు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎలాగా దానికి కోర్టు పరిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మేము పెట్టే సెక్షన్లు బట్టి, తర్వాత వారు చేసిన నేరాన్ని బట్టి, అది డిస్క్రిషన్ పవర్స్ అనేది ఆ న్యాయస్థానానికి, ఆ జడ్జి గారికి ఉన్న డిస్క్రిషన్ పవర్స్. సో బెయిల్ ఇవ్వాలన్నా, ముందస్తు ఇవ్వాలన్నా, లేకపోతే బెయిల్ ఇవ్వకూడదా లేదా అనేది మనం పెట్టిన సెక్షన్లు బట్టి ఉంటుంది, లేకపోతే దానికి ఉన్న ఆధారాలను బట్టి ఉంటుంది. సో ఒక్కొక్కరు ఒక రకమైన తీర్పులు ఇస్తూ ఉంటారు. మనం దాన్ని హైయర్ అఫీషియల్స్కి మళ్ళీ తీసుకెళ్తాం, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కోర్టుకి తీసుకెళ్తాం. సో ఇది ఒక హైరార్కీ కాబట్టి, ఒక కోర్టులో జరిగిన న్యాయం ఇంకో కోర్టులో అది అన్యాయం అవుతుంది, లేకపోతే అక్కడ న్యాయం జరుగుతుంది, ఇంకో చోట న్యాయం జరిగే వరకు పోరాడతాం. గవర్నమెంట్ పక్షాన ఏంటంటే అల్టిమేట్ గా చేసిన తప్పును ప్రూవ్ చేయడమే గవర్నమెంట్ యొక్క లక్ష్యం, లేదా తప్పు చేసిన వ్యక్తికి శిక్ష పడాలనేది గవర్నమెంట్ యొక్క లక్ష్యం. సో ఆ లక్ష్యంలో ముందుకెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ పేరుని నాని కావచ్చు, ఇంకొక నాని, ఇంకో XYZ ఎనీబడి, మనం ఎందుకు వాళ్ళను బిహైండ్ ది బార్స్ పంపించాలనుకుంటున్నామంటే, ఓరే నా కొడక అని ఎవరైతే నాని లాంటి వాళ్ళు, వాడు మా బంధువే అని మాట్లాడినటువంటి వ్యక్తి పోలీసుల్ని దబాయించి డిఎస్పీ ట్రా ఎవడైనా బండి పార్క్ చేశామని చెప్పడానికి, సో ఈ కోణాలన్నీ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ జవాబు చెప్పాల్సి ఉంటుంది. హలో, వాయిస్ మాట్లాడండి. సో ఈ ఆస్పెక్ట్ లో మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ హలో మాట్లాడండి, వినిపిస్తుంది. హలో వస్తుంది. ఇప్పుడు మనము ఒక వ్యక్తిని మనము వ్యవస్థలో తీసుకోవాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో దాదాపు 90% వాళ్ళు, 95% వాళ్ళు అందరూ అలాంటి పనులే చేశారు. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులే ఆ పనులన్నీ చేశారు. కాబట్టి మనకు అన్ని ఎవిడెంట్ గా ఉన్నాయి. కాబట్టి వాళ్ళను ఎలాగా శిక్షించాలి, వాళ్ళని ఎలాగా దాన్ని డీటైన్ చేయాలనేది ప్రభుత్వ లాయర్లు, ప్రభుత్వం చూసుకునే విషయాలు. సో వీళ్ళు ఈరోజు తప్పించుకొని పోవడము, లేకపోతే ముందస్తుకు వెళ్ళడము, ముందస్తు బెయిల్ తెచ్చుకోవడం అనేది వాళ్ళకున్న పవర్స్ కావచ్చు, వాళ్ళకు హక్కుగా కావచ్చు. ఈవెన్ దోషికైనా, నిందితుడికైనా, అక్యూజ్డ్కైనా వాళ్ళకు చట్టంలో కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చట్టం దృష్టికి తీసుకెళ్లి వారికి ఒక హక్కును వాళ్ళు కాపాడుకోవచ్చు. బట్ అల్టిమేట్ గా నేను ఇందాక చెప్పినట్టు అది కోర్టు పరిధిలో కోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి లోబడి ఉంటుంది. కొందరికి ముందస్తు బెయిల్ ఇవ్వలేము అనే కేసు పరిధిని చూపిస్తుంది జడ్జి గారు. కొన్ని కేసుల్లో మధ్యంతర బెయిల్ కొందరికి ఇస్తారు. సో నిన్న జరిగినట్టు పుష్ప సినిమా హీరో సంబంధించి. అంటే వివేక్, ఒక విషయం ఏంటి, 2047 ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సెటైర్లు వేస్తున్నారు, ట్వీట్లు చేస్తున్నారు. ఆయనకు ఇప్పుడు ఆయన గెలిచిన రోజు నుంచే ఆయనకు జమిలి వచ్చేస్తుంది, 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, మీరంతా రోడ్ల మీదకి రండి, నేను వెళ్ళి బెంగళూరు ప్యాలెస్ లో ఉంటానంటూ ఆయన పాటికి ఆయన ఇలా రోడ్ల మీద వదిలేసి వెళ్ళిపోతున్నాడు. పాపం ఆయనకి ఏం మాట్లాడాలనో, ఎలా స్పందించాలనో తెలియక మేబీ ఆ విధమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు. బట్ మాకు ఒక విజన్ ఉంది. కాబట్టి 95 లోనే చంద్రబాబు గారు 2020 అనే విజన్ పెట్టుకున్నారు. సో 25 ఏళ్ల దూరదృష్టితో ఆలోచించే వ్యక్తి కాబట్టి ఇప్పుడు 2047 అని పెట్టుకున్నాము. ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే, ఓకే విజన్ పెట్టుకోవడంలో తప్పలేదు, ఓకే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో ఆయన ఏదో 2047 అన్నారు, మంచిదే, రాష్ట్రానికి 2047 అయినా